మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా బింబిసార మూవీ వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంబర అనే సినిమా తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే. సోషియో ఫ్యాంటసీ జోనర్లో రూపొందుతున్నటువంటి ఈ సినిమా ఇటీవల ఓ షూటింగ్ను కూడా పూర్తి చేసుకుంది. కానీ ఆ షెడ్యూల్లో చిరంజీవి గారు పాల్గొనలేదు. ఇక ఇప్పుడు విశ్వంబర సెట్లో అడుగుపెట్టేందుకు మెగాస్టార్ రెడీ అయిపోయారు. ఫిబ్రవరి 3 నుంచి విశ్వంబర సెట్లోకి అడుగుపెట్టబోతున్నారు మెగాస్టార్. సుమారు 14 రోజుల పాటు నిరంతరం షెడ్యూల్ ఉండబోతుంది. ఈ షెడ్యూల్లోని హైదరాబాద్లో ఒక ప్రత్యేక స్టూడియోలో ప్లాన్ చేశారు. ఇక తాజా సమాచారం ఏంటంటే ఇదే షెడ్యూల్లో హీరోయిన్ త్రిషను కూడా జాయిన్ కాబోతుందట. నిజానికి ఈ ప్రాజెక్ట్ కోసం ముందు అనుష్కను అనుకున్నారు, కానీ చివరికి ఆమె స్థానంలో త్రిషను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ప్రజెంట్ కోలీవుడ్లో త్రిష బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో ఫుల్ ఫామ్లో ఉంది. దానికి తోడు ఇప్పుడు సౌత్లో ఫుల్ డిమాండ్ ఉన్న సీనియర్ హీరోయిన్ కూడా కావడంతో మేకర్స్ ఈమెనే కథానాయికగా ఎంచుకున్నారు. మరో వారం తర్వాత త్రిష షూటింగ్లో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ షెడ్యూల్లో చిరంజీవి గారు, త్రిష ఇద్దరిపై పలు కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. గతంలో చిరంజీవి గారు, త్రిష కాంబినేషన్లో స్టాలిన్ సినిమా వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించినటువంటి ఈ చిత్రం 2006లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అలాగే సినిమాలో చిరంజీవి గారు, త్రిష మధ్య కెమిస్ట్రీ ఆడియన్స్ని ఆకట్టుకుంది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత వీళ్ళిద్దరి కాంబో సెట్ అవ్వడం విశేషం. త్రిష విశ్వంబర సెట్లో అడుగుపెట్టే సమయంలోనే హీరోయిన్ విషయమై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం కూడా ఉంది. కాగా విశ్వంబర షూటింగ్ కోసం మెగాస్టార్ చిరంజీవి గారు జిమ్లో కసరత్తులు కూడా చేస్తున్నట్లు వర్కౌట్స్ వీడియోని తాజాగా పంచుకున్న విషయం అందరికీ తెలిసిందే. కాగా విశ్వంబర షూటింగ్ కోసం మెగాస్టార్ జిమ్లో కసరత్తులు చేస్తున్న వర్కౌట్స్ వీడియోని తాజాగా పంచుకున్న విషయం తెలిసిందే. జిమ్ ట్రైనర్ ఆధ్వర్యంలో చిరంజీవి గారు హెవీ వర్కౌట్స్ ఫ్యాన్స్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.